పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మేడం గారు. అంతేనండి. మేడం గారు కేవలం 3 ఎకరాలతో స్టార్ట్ అయ్యారు, సొంత ఊరిలో ఉన్నారు, 3 ఎకరాలతో స్టార్ట్ అయ్యారు. సో అలాంటి టార్గెట్స్ అన్నీ చేస్తూ ఉన్నారు, ప్రజలకు సర్వీస్ చేస్తూ ఉన్నారు, సేవ చేస్తూ ఉన్నారు. అలా అని ఆస్తులను కూడా చక్కగా నిర్వర్తించారు, ఆస్తులు కూడా చక్కగా కూడబెట్టుకున్నారు. సో ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. సో ఇంత మంచి పొజిషన్లో ఉన్నాను కదా అనేసి మళ్ళీ ఎక్కడ అహంభావం కూడా లేదండి మేడం గారు. అది చాలా నిజంగా ఇప్పుడు ఒక మనిషికి మనం కొంచెం అమౌంట్ వస్తేనే అదేదో ఇదే అహంకారం అనేది పెరుగుతుంది అంటారు. చిన్న రామకృష్ణ కథ ఒకటి చిన్నది ఉంది. ఏదో పావలా కాసు ఒకసారి కింద పడిపోతుంది. కింద పడిపోతే రాజు గుర్రము ఏనుగు మీద వెళ్తుంటే అది ఒక కప్ప దగ్గరికి వెళ్తుంది. ఆ పావలా కాసు ఆ కప్ప కాలు పైకెత్తి పక్క పో అంటుందంట. ఏది ఏనుగును పక్క పో అంటే అసలు అటు నుంచి రామకృష్ణ పరమహంస వస్తుంటాడు. రామకృష్ణ పరమహంస చూసి వాళ్ళ శిష్యులు అడుగుతారంట, స్వామి ఏంటది ఆ కప్ప, చిన్న కప్ప అది కాలు పైకెత్తి ఏనుగునే పక్కకు పోంటుంది అంటే అప్పుడు రామకృష్ణ పరమహంస ఆయన చూసుకొని ఆయన దివ్య దృష్టిలో చూసి ఏం లేదు, దానికి దాని కాళ్ళ కింద ఒక పావలా కాసు పడింది, దానికి అంత గర్వం వచ్చేసింది. సో అంత గర్వం వచ్చేసి ఏనుగును కూడా పక్కకు పోంటారు. సో మనం కొంచెం డబ్బు వచ్చినప్పుడు కూడా చాలామంది విరవిగిపోతాం. అబ్బా నాకేముంది, నాకు అంత ఉంది, ఇంత ఉంది, నా పిల్లలు ఆ లెవెల్లో ఉన్నారు, ఈ లెవెల్లో ఉన్నారు అని గర్వపడిపోతాం. అలా గర్వపడిపోతాం. సో అలాంటి గర్వం కూడా మేడం గారి దగ్గర ఎక్కడ కోశాన్ని కూడా కనపడలేదు. సో చాలా సిన్సియర్గా ఒబీడియంట్గా అంత బాగా వర్క్ చేయడం అంటే నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్. సో అందుకే నాకైతే పర్సనల్గా కూడా నేను మేడం గారి గురించి చెప్తే నేను ఖచ్చితంగా మేడం గారి రిటైర్మెంట్కి మనం వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు డేట్ కూడా మేము ఆల్రెడీ రౌండప్ చేసుకున్నాం. మేడం చెప్పకుండానే ఆల్రెడీ మేము 24th విజయరా ఎస్పో విజిట్ చూపించుకొని మేడం గారిని ఖచ్చితంగా సన్మాన కార్యక్రమంలో పాల్గొనాలి. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని మేడం గారిని మనం ఆ సర్వీసెస్ని గుర్తిస్తే మిగిలిన వాళ్ళకి ఆదర్శంగా ఉంటుందనేసి అందువల్ల ఈ ప్రోగ్రాం కూడా ఫిక్స్ చేసుకుని నేను రావడం జరిగింది. సో ఏమైతే మేడం గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. పిల్లలు కూడా బాగా చక్కగా చదువుకున్నారు, మనవరాలు అయితే ఇంకా బాగా చదువుకున్నారు. సో మనవరాలకి పెద్ద మనవరాలకి జాబ్ కూడా వచ్చేసింది, 7.5 lakhs ఎల్పీ అని. సో ఇంకా చిన్న మనవరాలు కూడా ఎక్సలెంట్. చిన్న మనవరాలు బాగా మేడంకి బాగా ఎక్కువగా క్లోజ్గా మూవ్ అవుతున్నట్టున్నారు. సో అంటే అంత కుటుంబ ఆప్యాయతని కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో కుటుంబంలో కూడా ఏ విధమైన ఇది లేకుండా చక్కగా బాధ్యతలు, కుటుంబ బాధ్యతలను, పోస్ట్ ఆఫీస్ బాధ్యతలను ఏదైతే ఉందో అది సమపాలనలో నిర్వర్తిస్తూ చాలా చక్కగా చేశారు మేడం. మీకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.